అంటున్నాడు, ముఖ్యమైన స్నేహితుని నమ్మవద్దు. అర్థమవుతుందా? మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. స్నేహితులు నమ్మి వేరే వేరే మాటలు చెప్పిన ఆ మాటలు మూటలుగా మారిపోయి మీకే గోతులు తీస్తారు. ఈ రాత్రి రద్దు కుమారమ్మ, అర్థమవుతుందమ్మా? నమ్మవద్దు. ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. నీ స్నేహితులను నమ్మవద్దు, ముఖ్యమైన స్నేహితులను కూడా నమ్మవద్దు. ఇక్కడ రెండవది చూస్తే, నీ కౌగిటిలో పరుండి ఉండిన ఇదిగో నీ భార్య దగ్గరైనా నీ పెదవులకు కాపు పెట్టు. భర్త దగ్గరైనా నీ పెదవులకు కాపు పెట్టు. అంటే ఈ పెదవులతో వ్యర్థమైన మాటలు చెప్పొద్దు. ఈ పెదవులతో కల్పన కథలు చెప్పొద్దు. ఈ పెదవులతో మాయ మాటలు చెప్పొద్దు. ఈ పెదవులతో ఏమండి వేరే వ్యర్థమైన మాటలు చెప్పకుండా నీ పెదవులకి ఏం పెట్టాలటమ్మా? కొంతమంది పెదవులు ఊరకనే మాట్లాడుతుంటాయి. నా పెదవులు, నా నాలుక, నా నోరు, నా ఇష్టమని అక్కడికి వెళ్ళి వ్యర్థమైన మాటలు, ఇక్కడికి వెళ్ళి వ్యర్థమైన మాటలు, ఇంకో చోటుకి వెళ్ళి వ్యర్థమైన మాటలు, ఇంకో చోటుకి వెళ్ళి పనికి మాలిన మాటలు చెబుతూ ఉంటుంటారు. మీకు ఒక సంగతి చెప్తున్నాను, మీరు పలుకుతున్న ప్రతి వ్యర్థమైన మాటకు క్రీస్తు న్యాయపీఠం మీదట లెక్క అప్పగించాలి. అదవుతుందా? ఏదో నా నోరు నేను మాట్లాడేశాను అని అనుకుంటే ఎవరు వినకపోయినా ఎవరు వింటారట? జీవ కలిగిన దేవుడు వింటాడు, జీవాధిపతి దేవుడు వింటాడు. అందుకే నీకున్న స్నేహితులు నమ్మొద్దు, నీకున్న మళ్ళా ముఖ్యమైన స్నేహితులు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు, ఎందుకంటే వారు గోతులు తవ్వుతారు, ఎందుకంటే వారు నీ మీద నిందలు మోపుతారు, ఎందుకంటే నీకు హాని చేస్తారు. మీకు ఎవరైనా స్నేహితులు ఉంటే, ఉండక తప్పరు, స్నేహితులు ఉంటారు ఎవరికైనా. ముసలికి స్నేహితులు ఉంటారు, యవనస్తులకి స్నేహితులు ఉంటారు, నడిప్రాయ వయసులో ఉన్న వారికి స్నేహితులు ఉంటారు, బాలులకు కూడా స్నేహితులు ఉంటారు, మా పాస్టర్లకు కూడా స్నేహితులు ఉంటారు. ఏమండి? కాబట్టి నమ్మొద్దు. నమ్మారా మోసం చేస్తారు అని చెప్పుకుంటూ కిందకు వచ్చి కింద ఏమన్నా చూడక మాట ఆలోచనలో చూసారా? కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకని, కోడలు అత్త మీదకని లేచేదంతా అమ్మతోతుందా? కొంతమంది కోడళ్ళను నమ్మి ఇంట్లో గుట్టంతా, అమ్మాయి నీకు తెలియదే మా కొడుకు ఎట్టంటాడో తెలుసా? ఎక్కడ చెప్తుంది? కోడల దగ్గర చెప్తుంది. మా కొడుకు ఇట్టంటోడు అట్టంటోడు, మా కొడుకు అలాగున్నాడు ఇలాగున్నాడు అని కోడల దగ్గర చెప్పేది అత్తగారు. ఎందుకంటే ఆ కోడలి పిల్ల అత్తగారిని కాబట్టి అత్తగారిని లాలించినప్పుడు కొడుకు చరిత్ర అంతా చెప్పేది. ఇక కడుపులో పెట్టుకుంటాది ఈమె, కడుపులో పెట్టుకుని ఇదిగో పలానామే అలాగా చెప్పినందుకు ఆమె ఇంటికి వచ్చిందా? ఇంట్లో గొడవే. ఆమె ఎక్కడ రోడ్డు మీద కనపడిందా? ఇంట్లో గొడవే. ఇతను ఆ ఇంటిగాని సేవన పనున్నట్టు వెళ్ళారా? ఇంట్లో గొడవే. ఎవరు పెట్టారు? అత్తగారే పెట్టేసింది. ఏమిటి? కోడలకి. ఇలాగా అత్త మీద కోడలు, లేకపోతే కోడలు అత్త లేచెదరు. అర్థమవుతుందా? కోడలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్త.